ఫస్ట్ సూర్య భాయ్ అంటే ఏమిటి చెప్పండి, ఆ టైటిల్ ఎట్లా వచ్చింది? భాయ్ అంటే ఏంటి? దాదానా, గుండానా, రౌడీ షీటరా, లేకుంటే సెటిల్మెంట్లు చేసే డానా? సూర్య భాయ్ అంటే ఒక బ్రాండ్, అది ఓల్డ్ సిటీలో. భాయ్ అభి సూర్య భాయ్ గర్సే నిక్లే అనుకొని వెళ్తారు. సినిమాల వరకు అయితే అట్లా చూస్తాం మనం. అట్లా అనగానే మీరు రాగానే వాళ్ళ మనుషులు రావడం, మీ మనుషులు వెళ్ళి ఇట్లాంటివి అవుతాయా? ఏమేమి చేస్తారు మీరు? ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చిందన్నా, మన అన్నా నాకు తినలేని పరిస్థితి కూడా లేదు అంటే మన ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి రేషన్ వెళ్ళిపోతుంది అక్క. యాక్టింగ్ అది వచ్చు అక్క, కానీ ఆపర్చునిటీస్ రావట్లేదు. అది ఎందుకు రావట్లేదు అంటే, ఇప్పుడు ఆపర్చునిటీస్ కావాలంటే వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళని జోకాలి, వాళ్ళని జోకొట్టాలి. ఎప్పుడు అట్లా చేయడు కదా. న్యాయం కోసం తల దించుమన్నా దించుతా, న్యాయం కోసం తల తీయమన్నా తీస్తా. అంతేనా? పక్క. అంటే మీరు వెళ్ళి ఎవరైనా హింసిస్తూ ఉంటే మీరు వెళ్ళి ఏంది ఇట్లా చేయొద్దు అని చెప్పి క్వశ్చన్ చేస్తారా? 2 దెబ్బలు కూడా కొడతా అక్క. కొట్టాను కూడా. కత్తి ఇలా తీసి ఇలా నరుకుతుంటే రానంత వరకు ఈ అరాచకాలు, ఈ దొంగతనాలు, ఈ మర్డర్లు, స్వప్నకు ఫోన్ ఎత్తలేదు రవి. నేను ఆఫీస్లో రవి. స్వప్నకుందా? నేను తెలియదా మీకు? నన్ను ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అంటారులేండి. ఎక్కడ? ఓకే ఓకే. సో సూర్య భాయ్ అంటారా? మిమ్మల్ని ఏమంటారు? సూర్య భాయ్ మీరు అన్నారు కదా, అదే అంటారు నన్ను జనాలందరూ. సో మరి ఏంటి ఇలాగ వచ్చేసారు? నేను గెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను, మీరు వచ్చి కూర్చున్నారు కుర్చీలో. ఇలా వెళ్తుండాక మిమ్మల్ని ఎందుకో పలకరించి వెళ్దామని అనిపించింది, అందుకని పైకి వచ్చా. సరే, ఎలాగో వచ్చారు కాబట్టి మీకు 4 క్వశ్చన్స్ వేస్తాం. మీరు నేను ఇంటర్వ్యూ కోసం రాలేదక్క, ఇంటర్వ్యూ కోసం రాలేదు, పలకరించాలని వచ్చాను నేను. సరే, పలకరించాలని వచ్చారు. మీ ఇంటర్వ్యూలు కొన్ని చూశాను నేను అక్కడక్కడ. అసలు ఫస్ట్ సూర్య భాయ్ అంటే ఏమిటి చెప్పండి, ఆ టైటిల్ ఎట్లా వచ్చింది? భాయ్ అంటే ఏంటి? దాదానా, గుండానా, రౌడీ షీటరా, లేకుంటే సెటిల్మెంట్లు చేసే డానా? ఏంది మీరు? అక్క, నేను ఇంటర్వ్యూ కోసం రాలే అక్క. మీరు ఇంత ఫోర్స్ చేస్తున్నారు, మరి ఇంటర్వ్యూ ఇవ్వాలో, దీనికి సమాధానం చెప్పాలో చెప్పకూడదో నాకైతే అర్థం కావట్లేదు. ఇక మీరు అడుగుతున్నారు కాబట్టి మీ రెస్పెక్ట్ నేను ఎప్పుడు తక్కువ చేయను. మీరు అంటే నాకు చాలా అభిమానం. ఎప్పటి నుంచి? ఒక 7-8 ఇయర్స్ నుంచి చూస్తున్నారంటే టీవీ చూస్తారా? మీ వీడియోస్ మా మమ్మీ కూడా బాగా చూస్తుంది. నేను కూడా మన వర్మ సార్ గారితో చాలా వీడియోస్ ఉన్నాయి కదా, నేను కూడా చూసాను. చాలా లాట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి వర్మ సార్తో. అవును అవును. సో అయితే ఆయన కూడా కొంచెం అంటే డాన్లు, దాదాలు, భాయ్లు ఇష్టం. భాయ్ అనగానే ఆయన కొంచెం ఒక జోష్ వస్తుంది. సో అట్లా మీరు భాయ్ అన్నమాట. అయితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అడగండి అక్క, సూర్యాబాయ్ మీకు తెలుసా? ఇంతకుముందు వంగవీటి మూవీలో చేశాడు కదా, మీ మూవీలో వంగవీటి రంగా గారిని చంపే క్యారెక్టర్ ఇచ్చారు కదా, ఆ సూర్యాబాయ్ మీకు తెలుసా అని అడగండి సార్ని. అయితే మీరైతే రాము గారికి పరిచయం.
అండ్ ఆల్సో యాక్టర్ మీలో కళా పోషణ కూడా ఉందన్నమాట. ఎట్లా ఇది సూర్య మీరు చదువుకున్నారా ఎట్లా? కంప్లీట్ అయిపోయింది అక్క నాది. ఎంబీఏ. మరి ఉద్యోగం చేసుకోక ఇదేం కదా ఇది? నాకు ఇష్టం లేదక్క, ఒకరి కింద పని చేయడం నాకు నచ్చదు. ఏదైనా సరే మన ఓన్గా, అది చిన్నది ఏదైనా సరే మన ఓన్గా చేయాలనే నా డ్రీమ్. ఒకరి కింద నేను ఎప్పుడు పని చేయను. ఓయమ్మ ఆడ చిన్నగా అసలు అంత గోల్డ్ వేసుకున్నాక మా మమ్మీ డ్రీమ్ ఇది, నేను గోల్డ్ వేసుకోవాలి. నాకు ఇష్టం లేదక్క ఈ గోల్డ్ గీల్డ్ ఎందుకు. ఈ బాయ్ అనే పేరు గోల్డ్ గీల్డ్ లేనప్పటి నుంచే వచ్చిందక్క. సూర్య బాయ్ అంటే ఒక బ్రాండ్, అది ఓల్డ్ సిటీలో. ఏం చేస్తారు సూర్యాబాయ్ అంటే? ప్రెసెంట్ అయితే రియల్ ఎస్టేట్ చేస్తున్నాక, మూవీస్ సీరియల్స్ కొంచెం తక్కువ చేసా. ఎందుకోసం అంటే నాకు సరిపోయే క్యారెక్టర్స్ రావట్లేదని, అండ్ ఆపర్చునిటీస్ కూడా లేవక్క, ఎవ్వరూ గుర్తించట్లేదు మన దగ్గర. అక్క లాట్ ఆఫ్ 100 సినిమాల దాకా చేస్తుంటా, 100 సీరియల్స్ దాకా చేస్తుంటా నేను. నాకెందుకు, మీరు చూస్తే ఒక పేజీయే ఉంటుంది నాది మొత్తం, కానీ ఆపర్చునిటీస్ రావట్లేదు. అది ఎందుకు రావట్లేదు అంటే, ఇప్పుడు ఆపర్చునిటీస్ కావాలంటే వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళని జోకాలి, వాళ్ళని జోకొట్టాలి, కాళ్ళు ముక్కాలి, ఇవన్నీ చేయాలి. బాయ్ ఎప్పుడు అట్లా చేయడు కదా అవన్నీ. ఈ సూర్య బాయ్ ఎప్పుడు నేను సచ్చేదాకా అక్క నేను ఎవరి దగ్గర తల వంచను, ఎవరికి నేను లొంగను. న్యాయం కోసమే బతుకుతా అంతే. న్యాయం కోసం తల దించుమన్నా దించుతా, న్యాయం కోసం తల తీయమన్నా తీస్తా. అంతేనా? పక్కా. కానీ ఈ సూర్య భాయ్ అన్నది మీకు అది ఒక విధమైన భయం క్రియేట్ చేసిందా మీ చుట్టూ? అసలు ఈ భాయ్ అనే పేరు ఎట్లా వచ్చింది మీకు, ఎవరు ఇచ్చిండ్రు? నేను చేసే సోషల్ వర్క్ కావచ్చు, ఒక ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకోవడం వల్ల కావచ్చు, మీ వెనక నేనున్నాను సపోర్ట్గా అనే దాని వల్ల కావచ్చు, ప్రతి ఒక్కరికి బాయ్ అని అలా పెట్టేసుకున్నారు అంతే వాళ్ళు. నాకు సూర్యాబాయ్ అనే పేరు జనాలు ఇచ్చింది. ఒక చిన్న అమ్మమ్మ ముసలావిడ ఇచ్చింది సూర్యాబాయ్ అని, ఆమె చనిపోయింది. ఆమె ఇచ్చిన పేరుతోని ఈరోజు ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా, చిన్న నుంచి పెద్ద దాకా గుర్తుపట్టని వాళ్ళు అయితే ఎవ్వరూ లేరక్క. ఏమేం చేస్తారు మీరు? అంటే మీరు చేసే మీ పరిధిలో ఉండే మంచి పనులు కావచ్చు, మీరు అనుకుని ఏం చేస్తారు? ఎంతో మందికి ఆపరేషన్స్ చేయించా, లాక్డౌన్లో ఎంతో సోషల్ వర్క్ చేశా. నా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి అక్క చెల్లెలు ఎవరైనా వస్తే పసుపు కుంకాలు ఇవ్వకుండా నేను పంపాను. అండ్ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చిందన్నా, అన్నా నాకు తినలేని పరిస్థితి కూడా లేదు అంటే మన ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి రేషన్ వెళ్ళిపోతుంది అక్క. మీరు ఎన్నో వీడియోస్ చూసుకోవచ్చు. అవును, బేసిక్గా మీరు ఆర్థిక సాయం అట్లాంటి సాయం చేస్తారు. 100%. ఇంకేమైనా కష్టంలో ఉండి రక్షించండి అని ఎవరైనా వస్తే మీరు కూడా వెళ్ళి అట్లాంటి సీన్లు అయినాయా మన కనుక్కుంటా అక్క? రక్షించండి అంటే దాని వెనక ఏముంది, ఏంటి ప్రాబ్లం, ఎవరు న్యాయం ఎవరు అన్యాయం అని చెప్పి ఫస్ట్ నేను కనుక్కున్న తర్వాత న్యాయం వైపు నిలబడతా. కానీ పోలీసులు ఉన్నారు కదా, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి కదా. ఈ సూర్యాబాయ్ సిస్టమ్ ఎట్లా మొదలైంది? మీరు ఎన్ని చేశారు ఇట్లాంటి పనులు? అంటే పోలీసుల దగ్గరికి కూడా వెళ్తారక్క. ఇప్పుడు వాళ్ళ సమయాన్ని బట్టి, వాళ్ళ భయాన్ని బట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమవుతుందో, సరే ఇక అందరి నోట్లో నా పేరుంది కాబట్టి అన్న దగ్గరికి వెళ్దామనే ఆలోచనగా పోలీసు వాళ్ళు వాళ్ళ వరకు వాళ్ళు చేస్తారక్క, తప్పేం లేదు. నా దగ్గర కూడా వస్తుంటారు నాతో ఏదైనా. కానీ ఒక్కటి మాత్రం అక్క, నా దగ్గరికి వస్తే పని మాత్రం పెండింగ్ అయితే కాదు, ₹1 నేను ఆశించను, పని చేసే పంపిస్తా. మీరు అట్లా చెప్తుంటే కొంచెం అందరికీ టెన్షన్ అవుతుంది, ఏం పని చేస్తారు ఏంది అని, ఎట్లాంటి పని చేస్తారని. చెప్పాను కదక్క, అన్యాయంగా ఉంటే న్యాయం చేస్తాను. అన్యాయం అంటే మీరు వెళ్ళి ఎవరైనా హింసిస్తూ ఉంటే మీరు వెళ్ళి ఏంది ఇట్లా చేయొద్దు అని చెప్పి క్వశ్చన్ చేస్తారా? 2 దెబ్బలు కూడా కొడతా అక్క. కొట్టాను కూడా, బాబోయ్ కొట్టాను కూడా, కొడతాను కూడా. మరి సూర్య మీరు ఇట్లా ఈ లైన్లో వెళ్తుంటే అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారు ఇట్లా? ఎవ్వరు లేరక్క, నేనే. పైల్వాన్లు వాళ్ళు వీళ్ళు ఎవ్వరు లేరక్క, పైల్వాన్లు గీల్వాన్లు ఎవ్వరు లేరు. నేను దీన్ని ఎంచుకున్నా అంతే. దీంట్లో ఉంటానా పోతానా అనేది నాకు అనవసరం. నేను ఉన్న రోజులు 10 మందికి మంచి చేశానా, 10 మంది సూర్యన్న మంచి చేశాడు అని అన్నారా, ఇది మాత్రమే. నేను దీన్ని ఎంచుకున్నా, ఈ మార్గంలోనే నడుస్తా, ఏదైతే అది అంతే. అలా సరెండర్ అయిపోయి సబ్మిట్ అయిపోయింది అంతే. అంతే అక్క. కాలేజ్లో ఎట్లా ఉండేది మీ? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్క, యాజ్ ఇట్ ఈజ్. కాలేజ్ లైఫ్ కూడా ఇలానే ఉండేది నాది. మీరే అందరినీ కాపాడము, ప్రతి ఒక్కటి ఏదైనా కూడా నా దగ్గరికి వచ్చేది అక్క. అది మీ దగ్గరకు వచ్చేది. సెటిల్ అంటే గొడవలు అన్నిటిని మీరు సెటిల్ చేసేవారు అన్నట్టు. ఇప్పుడు పోలీసులు మిమ్మల్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు పోతున్నారు అనుకో, మీ ఏరియా ఓల్డ్ సిటీలో అక్కడ పెట్రోలింగ్ వ్యాన్ పోతుంది, మీరు కనిపించారు, ఎట్లా చూస్తారు వాళ్ళు మిమ్మల్ని? చూసి ఉన్నట్టు వెళ్ళిపోతారు, పలకరిస్తారు. కొంతమంది నేనంటే పడనోళ్ళు అయితే తెలిసి కూడా తెలియనట్టు
నటిస్తారు నటిస్తారు కొంతమంది. వాళ్ళు ఏదన్నా వేసుకొనివ్వండి అక్క, మన దాకా రానంత వరకు మనం ఎవరి దగ్గరికి మనం వెళ్ళాం. మన దగ్గరకు వస్తే మనం వెళ్ళాల్సి ఉంటుంది. అయితే సూర్య, మీరు చిన్నప్పటి నుంచి మీకు జరిగిన సంఘటనలు ఏంటి మిమ్మల్ని ఇట్లా మార్చడానికి? అంటే మీరు చిన్నప్పుడు మిమ్మల్ని ఎవరన్నా కొట్టి బెదిరించి బాధ పెట్టి మీరు ఇట్లా మారాల్సి వచ్చింది? ఎందుకంటే సినిమాలో అట్లా చూస్తాం, బాయిలు ఎట్లా తయారైందంటే. అక్క ఒకప్పుడు నేను పుట్టినప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు చాలా ఆస్తిపరులు. ఓకే. మా పెదనాన్న ఒక అంటే అంటారు కదా అక్క, ఇలా అనడం కరెక్టో కాదో, వేరే వాళ్ళని ఎవరినో ఒక వేస్ట్ని ఉంచుకొని మా ఆస్తి అంతా ఆమెకు పెట్టేసి 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 మా అమ్మ మా నాన్నను రోడ్డు మీదకి ఇట్లా నూకేసారు. తినడానికి కూడా తిండి లేదు, ఆకలితో అలమటించారు మా అమ్మ మా నాన్న. ఒక్క 3-4 రోజులు ఒక్క నీళ్లు అవి అన్నం లేకుండా పస్తున్న రోజులు ఉన్నాయి. 5 పైసలకి సంవత్సరం జాబ్ చేసిండు మా నాన్న. 5 పైసలు అంటే ఆ జమానాలో 50-60 ఇయర్స్ బ్యాక్ చెప్పేవాళ్ళు, ఇంత కష్టపడ్డాం, ఇంత చేసాం, ఇదే ఇది అని అన్ని. నేను ఒకటే డిసైడ్ అయినా, ఇంకో విషయం, ఇంత కష్టపడ్డారు కానీ ఎవరికి అన్యాయం చేయలే. ఎప్పుడైతే వాళ్ళు కష్టపడుకుంటూ పైకి వచ్చారో వాళ్ళు 10 మందికి పెట్టుకుంటూ 10 మందికి సాయం చేసుకుంటూ ఇలానే కనిపించారు నాకు. అందుకే నేను కూడా అలాగే పెరిగా. వాళ్ళు ఎలా అయితే వాళ్ళు చేశారో నేను కూడా అలానే పెరిగా, నాకు అలవాటు అయిపోయింది అంతే. కానీ నా అంత డీప్కి వాళ్ళు వెళ్ళిపోలేదు, నేను చాలా డీప్కి వెళ్ళిపోయినా. అప్పుడు ఉన్న వాళ్ళ సమాజం వేరు, ఇప్పుడున్న సమాజం వేరు. ఇప్పుడు ఏంటంటే అక్క, దేనికైనా సరే తెగించి ముందుకెళ్తున్నా. అందులో నాకు ఏం జరిగినా కూడా, మీకు 2 దెబ్బలు పడినా లేకపోతే మీ ప్రాణానికి హాని ఉన్నా ఆలోచించనక్క. ప్రాణహాని ఉందా మీకు? అంటే శత్రువులు ఉంటారా మీ కాలనీలో? 100% ఉంటారు అక్క. ఒక మంచి జరుగుతుందంటే చెడు కూడా పక్కనే ఉంటుంది, మన పక్కనే ఉంటుంది. మనం అనుకుంటాం ఎక్కడి నుంచి వచ్చి మనకు శత్రువులు ఎక్కడా ఉండరు, మన పక్కనే మన శత్రువులు ఉంటారు. మన తోటి స్నేహితులే మన శత్రువులు ఉంటారు. మన ఇంటి చుట్టుపక్కలే ఉంటుంది మన నజర మొత్తం. వాళ్ళు తప్ప మనల్ని వెన్నుపోటు పొడిచేది మనం ఈడ. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే సికింద్రాబాద్ వాళ్ళు వచ్చి మనల్ని అటాక్ చేయరు, మన ఏరియాలో ఉన్నోళ్ళే మనం అటాక్ చేస్తారు. ఓర్వలేక అయినాయి అక్క, అయినాయి, అవుతూనే ఉన్నాయి, ఇంకా అవుతున్నాయి. కానీ భయపడకుండా మీరు లైన్ మార్చుకోవట్లేదు అక్కడ. అక్క నేనేంటంటే అక్క, నాకు ప్రాణం మీద ఆశ లేదు, 1. 2 నన్ను అటాక్ చేస్తే 1 అదే రోజు వాళ్ళైనా ఉంటారు, నేనైనా ఉంటా అంతే. ఇంకో విషయం, నేను ఏ తప్పు నేను చేయలేదు, ఎవరి దాంట్లో నేను తల దూర్చలేదు. 10 మందికి సాయం చేయడం వల్ల మీరు నా మీద దుష్పని పెంచుకున్నారా? 10 మందికి ఆపరేషన్లు చేయించడం వల్ల మీరు నా మీద దుష్పని పెంచుకున్నారా? లేదంటే 10 మందికి తీసుకెళ్లి రేషన్ వేయడం వల్ల మీరు నా దుష్మని పెంచుకున్నారా? ఏం అసలు వాళ్ళకు నాకేం లేదక్క, ఏం లేవు. నేను ఇలా కొట్టడం కానీ తిట్టడం కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఎవరితో పోను. నేను పైకి లేస్తున్నాను కదా, నా పేరు వినిపిస్తుంది కదా అనేది ఒకటి వాళ్ళు మనసులో బాగా నాటుకున్నారనమాట. వీని ఎలా దెబ్బతీద్దాం, ఎలా వీని డిమోటివేట్ అయ్యేలాగా, వీడు ఎక్కడ ఎందులో దొరుకుతాడు, ఏ చిన్న రూమర్లో దొరుకుతాడు అని చాలా ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎవరో ట్రై చేస్తే నేను అవ్వడమే దాకా పైన దేవుడు ఉన్నాడు, అతను ట్రై చేసింది అనుకో ఈజీగా అయిపోతుంది. దేవుడు అంటే ఫుల్ నమ్మకం అంటే అక్క, నేను నమ్మే దేవుణ్ణి మాత్రమే. నా తల్లి తండ్రి తర్వాత నేను నమ్మే దేవుణ్ణే. నమ్మను నేను అస్సలు, మనుషులు అంటే నాకు అస్సలు నమ్మను. ఎందుకంటే పక్కన నమ్మించి పక్కన పెట్టుకొని వెనక నుంచి గుచ్చేటోడే మనిషి. మనిషిని నమ్మను, దేవుని నమ్ముతా. దేవుడని బయటికి వెళ్తున్నా ఈరోజు, నా వల్ల 10 మందికి మంచిగా జరగాలి అంతే. నా చావు కూడా 10 మందికి ఇన్స్పిరేషన్ లాగా అవ్వాలి తప్ప నా వల్ల ఏది కూడా నష్టం జరగొద్దని కోరుకుంటా. ఎన్నో ఉన్నాయి లెక్క, ఎందుకు అవన్నీ అలా ఎన్నో ఉన్నాయి, అవన్నీ సొంతంవి, నా సొంతంవే, నా పేరు మీదే ఉంటాయి. మనకు అన్ని పెట్టుకొని ఇన్ని లక్షల ఫోన్లు యూజ్ చేసుకుంటూ ఇట్లా ఉండి ఫేక్ గోల్డ్ వేసుకోవాల్సిన అవసరం మనకు లేదు. అయితే ఏంటంటే సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు ఏమన్నా మామూలు అంటే కొంచెం, ఇప్పుడు అందరికి ఒక ఇమేజ్ ఉంటుంది కదా. ఇప్పుడు స్వామీజీలు చూస్తే వాళ్ళు ఒక టైప్లో ఉంటారు, నామాలు పెట్టుకుని అట్లా మీరు బాయిగా ఇట్లా గోల్డ్ వేసుకుని ఉండాలని డిసైడ్ అయ్యి, కానీ బయటకు వెళ్తే సేఫ్టీ లేదు. అఫ్కోర్స్ బాయ్ దగ్గర నుంచి ఎవరు చైన్ స్నాచింగ్ చేయకపోవచ్చు, బట్ రోజులు బాగాలేవు కదా, అందుకని అడిగిన. నేను ఇందాక ఒక విషయం చెప్పానక్క మీకు, నాకు ప్రాణం మీద ఆశ లేదని. అదొక్కటి సరిపోదాక అంతే, ఇంకా గోల్డ్ మీద ఏం ఆశ ఉంటుంది మరి, అదొక్కటి సరిపోదు. కానీ ఇదంతా కలిపి సూర్యబాయ్ మీరు ఎంత ఉంటుంది గోల్డ్? కిలో ఉందాక, 1 కిలో బంగారం కిలో ఉంటుంది.
కిలో బంగారం అంటే ఇప్పుడు ఎంత ఉందో, ఎన్ని లక్షలు ఉన్నాయో? ఐ థింక్ 90 లక్షలు ఉంటుంది. అంతా చేయించి అది అంతా వర్క్ అది ఇదంతా 90 దాకా పడుతుంది. సో దాదాపు ఒక ₹1 కోటి వర్త్ మిమ్మల్ని వాళ్ళ కిడ్నాప్ చేస్తే ఎవరైనా కిడ్నాప్ చేయలేరక్క, అంత కలేజ్ ఎవరికి లేదు. అంతే, అది వేరే జనరల్గా అడుగుతున్నా. ఈ ఎర్రగా కట్టుకుంటారు ఏంటి ఇది? ఇది బ్రాండ్ అక్క, సూర్యాబాయ్ బ్రాండ్. ఇది ఎక్కడైనా సరే ఈ రెడ్ మార్క్ ఇలా కనిపించిందంటే వాడు సూర్యాబాయ్ అని చెప్పి అర్థమైపోవాలి. అంతే. అదొకటి. మీరు ఎక్కడైనా మీరు అంటే పనులు చేసిన ఏరియాల్లో ఇంకెవరు జోలికి రావద్దని చెప్పి ఇట్లా కట్టి వెళ్ళడం సినిమాలు అట్లనే చూపిస్తారు కదా. సినిమాలు చూసి నేనైతే ఇన్స్పైర్ అవ్వలేక. ఈ రెడ్ అనేది చాలా మంది అంటారు శాంతికి చిహ్నం అని. రెడ్ శాంతికి చిహ్నమా? కొంతమంది అంటారు, కొంతమంది అంటారు. తెలియని వాళ్ళు తెలుసుకోవాలి. కొన్ని బుక్స్లో మనం చదివే మహాభారతంలో ఒక కొన్ని సన్నివేశాల్లో ఇప్పుడు అంతెందుకు అక్క, ఇప్పుడు ఒక పెళ్ళి అయితే యూజ్ చేసే బట్ట రెడ్ కలశం మీద. అవునా కదా? ఒక పూజ అయితే యూజ్ చేసే బట్ట రెడ్. ఒక దేవుని జెండా, ఆంజనేయ స్వామి జెండా రెడ్, కాసాయబ్ జెండా. అది చాలా వైబ్రేట్ ఇస్తుంది అక్క మన శరీరానికి. చాలా ఇది ఒక వైబ్రేషన్. చాలా వైబ్రేషన్ అండ్ ఇది ఒక శక్తి. అమ్మవారిని అలంకరిస్తారు, ఇది ఒక శక్తి. అమ్మవారి కలర్ రెడ్. రెడ్. నేను దీన్ని కట్టుకున్నాను కాబట్టి దీన్ని కట్టుకొని నేను చేసే ఏ తప్పైనా సరే ఇది కంట్రోల్ చేస్తుంది. తప్పు నేను చేయను. ఒకవేళ నా మీద శత్రువులు ఎవరన్నా వచ్చినా సరే ఈ బ్రాండ్, ఈ మాత అమ్మ కంట్రోల్ చేస్తుంది. నేను నమ్ముతా, అమ్మవారు అని నమ్ముతా ఈ జెండాని నేను. అట్లా పెట్టుకుని మీరు ఒక నా వైపు, నా దగ్గర కూడా ఒక శక్తి ఉంది. ఒక మనిషి లేడు నా దగ్గర, నా చేతిలో ఒక పవర్ ఉంది. ఈ పవర్ని సూర్యాబాయ్ బ్రాండ్ అని నేను క్రియేట్ చేసుకున్నా. నేను సచ్చేదాకా ఇది నాతోనే ఉంటుంది. అంతే. సో సూర్యాభాయ్ అంటే పొద్దున్న లేవగానే మీ కార్యక్రమాలు ఎట్లుంటాయి రోజు? ఇప్పుడు MBA చేశారు, మామూలుగా అయితే ఏదో కంపెనీలో ఉద్యోగం పోబాబు అని అనేవారు. అమ్మగారు ఏం చెప్పేవారు చిన్నప్పటి నుంచి? మీరు అమ్మ కలిసి చాలా మంది పెళ్లిళ్ళు చేయించారని చెప్పారు కదా, అది ఎట్లా జరిగింది అదంతా? అంటే మా అమ్మ ఒకటే చెప్పేది, నాన్న మనం ప్రజెంట్ ఇది మాత్రమే శాశ్వతం, మనం అశాశ్వతమైన ప్రపంచంలో బతుకుతున్నాం. మన వల్ల ఒకరికి మంచి కాకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం కాకూడదు. నీ దగ్గరికి ఎవరైనా సరే ఇది నా ఆపద అని వస్తే నీతో అయినంత నువ్వు వాళ్ళకు హెల్ప్ చేయి. అన్నిటికన్నా మహాదానం అన్నదానం. ఎంత కష్టపడైనా నువ్వు ఏదైనా చేయనా, అన్నదానం మాత్రం చెయ్యి. ఆపదన్నోనికి నీ చెయ్యి అందించు. ఎప్పుడు ఎవరికి చెడు చేయకు. నువ్వు వెళ్ళే దారిలో నిన్ను చూసే కళ్ళు చాలా ఉంటాయి నీకే తెలియకుండా. అన్నింటినీ గమనించుకుంటూ ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని చాలా ఎంతైతే జాగ్రత్తగా నువ్వు వెళ్తావో అంతే జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి తిరిగి రావాలి. నువ్వు నీ పక్కనోని కూడా నువ్వు నమ్మొద్దు. ఇంకో విషయం, నా రిలేటివ్స్ అని చెప్పి కూడా నువ్వు ఎవ్వరిని నమ్మొద్దు. అంతే. నిన్ను నువ్వు నమ్ముకో. నీ ధైర్యాన్ని నువ్వే నమ్ముకో. వచ్చేటప్పుడు నువ్వు ఒక్కడివే వచ్చావు, పోయేటప్పుడు కూడా నువ్వు ఒంటరిగానే వెళ్ళిపోతావు. ధైర్యాన్ని నువ్వు నమ్ముకో, ఎక్కడికి వెళ్ళినా నీకు నువ్వు గెలుస్తావు. అంతే. ఇదే చెప్తుండే మా అమ్మ ఎప్పుడు. నీ పక్కన 10 మంది ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నాడు, MP ఉన్నాడు, నీ అన్నదమ్ములు ఉన్నారు, ఉంటారు కదా. అంటే ఉంటారక్క. ఎమ్మెల్యేలు ఉంటారు, నీ ఫ్రెండ్స్ ఉంటారు, నీ మామలు ఉంటారు, నీ కాకాలు ఉంటారు. ఎవ్వడు కూడా రాడు. ఒకడు కత్తి ఇలా తీసి ఇలా నరుకుతుంటే అక్కడ మన ధైర్యం, మన చెయ్యే కత్తిని ఆపాలి తప్ప మన వెనకున్నోడు కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ పోలీసు కానీ ఎవ్వరు ఆపరు. ఆ కత్తిని మనమే ఆపాలి. మనము అంటే మన ధైర్యం, మన గుండె ధైర్యం. ఒక నరుకుతుంటే ఇలా తల చూపించలేం కదక్క, ఆపుతాము. లేదంటే మన ధైర్యం ఏందో చూపిస్తాం. అందుకు నేను నమ్ముకుంటా అక్క. సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నారా సూర్య? ఒక అక్క, ఒక చెల్లి అక్క. మీకు ఇంకొక అక్క కూడా ఉంది? అవునవును. నేను రెండో అక్కనైతే. 100%. అంతే కదా. మీరు నాకు దేవుడిచ్చిన అక్క. చాలా థాంక్స్. మీరు నాకు దేవుడిచ్చిన అక్క. ఇంత మంచి మాట ఈ మధ్యకాలంలో ఎవరు అనలేదు అక్క. మీరు నాకు దేవుడిచ్చిన అక్క. మీకోసం నేను ఆదరాత్రి కూడా నేను హాజరు. తమ్ముడు అంటే నేను ఉంటా మీ దగ్గర. మాట ఇస్తున్నా కెమెరా పరంగా. మీ తమ్ముడిని నేను. ఎనీ టైం దేనికైనా, ఒక మంచిలో కావచ్చు, చెడులో కావచ్చు, దేంట్లో అయినా సరే. ఉండదక్క, ఉండదు. అయినో
నాకు తెలుసు చెడు ఉండదు, ఎప్పుడైనా నాకు ఒకడు ఉన్నాడు. నాకు ఆ మాట అనడం చాలా మంచిగా అనిపిస్తుంది మీరు చెప్పడం. నాకు చాలా మందికి హెల్ప్ చేసేటోళ్ళు మీరు కాబట్టి, బికాజ్ ఐ థింక్ కోవిడ్ టైంలో కూడా మీరు లాక్డౌన్ అప్పుడు చాలా వరకు మీ ఇంటర్వ్యూలో ఎక్కడో చెప్పి విన్నాను నేను, ఎవరో అన్నారు ఇట్లా. సో ఇవన్నీ చేస్తుంటే మీకు ఏమొస్తుంది రోజు? ఇప్పుడు రోజు అదే తినేది, అదే తిండి, అవునక్క, కట్టేది అదే బట్ట, గోల్డ్ అదే సేమ్ ఉంటుంది. అవునవును. ఏముంటుంది మీకు రోజు? అక్క నేను కష్టపడుతుంటా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తా, ఏ వర్క్ వచ్చినా చేస్తా, సెటిల్మెంట్లు చేస్తా, నేను కష్టపడతా. వచ్చిన కష్టంలో అక్క నన్ను ఒక 4-5 రోజుల 1 వీక్ అవుతుంది అక్క, 12:30 అలా అవుతుంది టైము, నాకు కాల్ చేసింది. పొద్దున రాత్రి 12:30 టైంలో కాల్ చేసి, అన్న ఇట్లా నేను ఇక్కడ ఉంటా అన్న, మీ నెంబర్ కోసం 1 మంత్ నుంచి ట్రై చేస్తున్నా, ఇప్పుడు వచ్చింది నా దగ్గరికి. మా హస్బెండ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, పక్కన ఉన్న ఫ్రెండే రాడ్తో కొట్టి దాన్ని యాక్సిడెంట్ లెక్క క్రియేట్ చేసారు. ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే 2 బన్స్ తీసుకొచ్చా అన్న, ఒక చిన్న పాల ప్యాకెట్ తీసుకొచ్చిన, ఒక బన్ను మా హస్బెండ్కి తినిపించి ఇంకో బన్నుతో మా పిల్లలు మేము తిని అనుకున్నాం. ఈ పొజిషన్లో ఉన్నామని చెప్పగానే నా గుండె తలుక్కుపోయింది అక్క. నెక్స్ట్ డేలీ వాళ్ళ ఇంటికి ఏంది ప్రాబ్లం తెలుసుకొని మెడిసిన్ అండ్ సరుకులు అండ్ ఆపరేషన్కి ఎన్ని డబ్బులు అవుతాయి దాంట్లో సగం అమౌంట్ నేను ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి వచ్చా. ఇలాంటివి ఎన్నో నాకు చాలా సంతృప్తి కలుగుతుంది అక్క. అలాంటి అక్క ఫుడ్ లేని స్థాయిని చూసా, ఆకలిని చూసా, నా తల్లిదండ్రుల మీద కష్టాన్ని చూసా, సొసైటీ ఎలా ఉంది చూసా, అన్నీ చూసి నేను ఒకటే నేర్చుకున్నాక, నా వల్ల ఎంతైతే అంత లేని వాళ్ళకు పెట్టాలి. అండ్ నా ఎస్ఎన్ఎస్ ఫౌండేషన్ ద్వారా ఎప్పుడు ఫౌండేషన్ కూడా ఉందా? ఉందక్క, ఎస్ఎన్ఎస్ ఫౌండేషన్. ఎస్ఎన్ఎస్ సూర్య శివమ్మ మా అమ్మ పేరు, నాగప్ప మా నాన్న పేరు, సూర్య నా పేరు, శివనాగ సూర్య ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ ద్వారా డబ్బులు మాత్రం ఎవ్వరికి ఇవ్వం. ఫుడ్ రేషన్ ఎన్ని నెలలకైనా సరే మేము దగ్గరుండి ఎవ్రీ మంత్ మీకు కూడా చెప్తున్నాక, ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు చెప్పండి, నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి రేషన్ మొత్తం నేను భర్తీ చేస్తా. మంచి మాట. ఎన్ని రోజులైనా నేను నా ఫౌండేషన్ ద్వారా రేషన్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, బట్ డబ్బులు మాత్రం ఇయ్యనక్క. ఒకప్పుడు ఇచ్చి చాలా పోగొట్టుకున్నా. అంటే దాన్ని మంచిగా యూజ్ చేస్తే పర్లేదు, డబ్బులు ప్రాబ్లం ఉందని చెప్పి తీసుకొని నీ పర్సనల్గా నువ్వు వాడుకుంటున్నావు. అవి ఎన్నో చూసాను నేను. డబ్బులు ఇవ్వనక్క, కానీ మీకు ఆహారం రూపంలో సాయం చేస్తా. అండ్ మెడిసిన్ కూడా స్లిప్ పంపితే నా వంతు ఎంత అయితే అంత నేను చేస్తా. మీరు చెప్పండి ఎవరికైనా సరే, మీరు కాల్ చేసి తమ్ముడు ఇలాంటి పరిస్థితి మీరు చెప్తే ఇమ్మీడియట్లీ నేను పంపించేస్తా. చాలా మంచి మాట, మంచి పని చేస్తాను. రాబిన్ హుడ్ లాగా అంతేనా? ఇక నాలాగా ఒకటి లాగెందుకు, నేను నాలాగా అది కూడా ఓకే. అంటే రాబిన్ హుడ్ మన పుస్తకాలు, అవును. బట్ ఇది మరి ఎక్కడ చదివారు ఎంబీఏ? పుల్లారెడ్డి కాలేజ్ అక్క, ఇక్కడే. సో లోకల్లోనే. మరి ఎందుకు చదువుకున్నారు? ఇవన్నీ చేస్తున్నారు కదా, ఎట్లాగో చదువుకోవాలని కదక్క. ఏదో చూపించుకునే సర్టిఫికేట్లు చెప్పుకోనే. సూర్య మ్యారేజ్, బట్ ఐఎమ్ సింగల్ అక్క. అవునా? వర్కౌట్ అవ్వలే? ఏదో దేవుడు అలా సంకల్పించాడు. లేదు, నేను ఎక్కువ పర్సనల్స్లోకి వెళ్ళాను, కానీ కష్టమైందా? మనసు కష్టం అంటే ఇంతటి పవర్ఫుల్, ఇంత సూర్యాభాయ్, ఇన్ని కార్లు, ఇంతమంది జనం, మంది మార్బలం ఉంటారు కదా మీ చుట్టూ, ఉంటారా? 4 మనుషులు ఉంటారా? మీరు నడుస్తుంటే వెనక ఒక గ్యాంగ్ లాగా వస్తారా? మీరు గ్యాంగ్ లీడర్ లాగా? అంటే గ్యాంగ్ లీడర్ లాగా ఏం లేదక్క, వాళ్ళు నా తమ్ముళ్ళు లాగా. అదేలే, నేను అనేది మంచిగానే అన్నాను. అదే పాజిటివ్ గా అన్నా. అలా వాళ్ళు వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే, నేను ఎప్పుడు ఒంటరిగానే వెళ్తాక, ఒంటరిగానే తెలుసుకుంటే ఏదైనా. అంతే. ఇప్పుడైతే మీరు ఒంటరిగా ఉంటూ బతుకుతూ ఇగో ఈ మంచి పనులు చేసుకుంటూ ఎప్పటి నుంచో నేను చేసుకుంటూ పోతున్నాక, ఇంకా నేను వచ్చేదాకా చేస్తూనే ఉంటాక, సచ్చేదాకా కష్టపడతా చేస్తా. ఇప్పుడు లోకల్ సెటిల్మెంట్లు, డిస్ప్యూట్లు మీరు చేస్తారు కదా, ఈ కులాంతర వివాహాలు, వీళ్ళకి గొడవలు రావడం, ఈ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి, అట్లాంటివి కూడా చేస్తారా? చేస్తా అక్క, ప్రతి ఒక్కరు చేస్తా. ఈ కులాలు మతాలు అనేటివి నేను పట్టించుకోనాక పెద్దగా. నేను ఒకటే విషయం చెప్తా, కులం అని ఎవరైతే పాకులాడతారో వాళ్ళు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా రేషన్ షాప్లు మీ కులపు వాళ్ళని సపరేట్ పెట్టుకోండి, నీళ్ళు సపరేటు, గాలి సపరేటు, బూడ్చేవాడిని సపరేటు, డెలివరీ సపరేటు, ఇలా పెట్టుకోండి అని నేను అంటాక. ఇలా కులాల గురించి మాట్లాడేటోళ్ళు అందరం ఒకటే గాలి పీలుస్తున్నాం, ఒకటే భూమి మీద ఉంటున్నాం, ఒకటే తిండి తింటున్నాం, టెంపుల్స్కి వెళ్తాం,
కులాల గురించి ఆలోచించాలి, మీకు మీరు సపరేట్గా పెట్టుకోండి. అంతే ఈ కుల పిచ్చి నాకు అస్సలు నచ్చదక్క. ఈ కులం ఆ కులం అన్న నేను అస్సలు పట్టించుకోను. అలా ఎవరైనా కుల పిచ్చితో ఉంటే వాళ్ళని ఇంకా బద్దలు భాషంగాలు చేయాలని చెప్పి అంట నేను. అంతే కదా మరి ఏం ఎందుకు అక్క కులము? 4 రోజులు ఉండిపోయేదానికి కులం ఎందుకు రాబోయే నీకు? అంతే కదా, మంచి మాట, చాలా మంచి మాట. మరి 4 రోజులు ఉండిపోనేకి నీ కులం ఎందుకు రాబాయి? కులం నీకు అంత కుల పిచ్చి పడితే ఫస్ట్ నీ బాబు ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఏ పిల్లతో ఉంటున్నాడు, ఏ కులం, ఫస్ట్ నుంచి నువ్వన్నీ సెట్ చేసి పెట్టుకోవాలి. నీ కులం వాళ్ళ కాలేజీలో చదివేయాలి, నీ కులం వాళ్ళ అమ్మాయిని ప్రేమించమని చెప్పాలి, నీ కులం వాళ్ళ అమ్మాయిని కడుపు చేయమని చెప్పాలి. అవును. మరి వేరే వాళ్ళ మీద పడి ఏడ్చి వేరే వాళ్ళ కడుపులు చేసి వేరే వాళ్ళతో వండుకుంటూ లాస్ట్కు ఇవన్నీ చేయడం ఎంతవరకు కరెక్ట్? కానీ నేను అడుగుతున్నా, ఈ కుల పిచ్చి మానేస్తే చాలా బాగుంటది. అవును. ఇప్పుడు మీరున్న ఏరియాలో ఎక్కువ ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? సరే, తిండి లేక ఇలాంటి కష్టాలు ఉన్న వాళ్ళు ఒక సైడ్, ఇంకా ఏం సమస్యలు కనిపిస్తున్నాయి క్రైమ్ చూస్తే? మేమున్న ఏరియాలో ఒకడు బాగుపడుతున్నాడు అంటే ఎక్కువ ప్రాబ్లం ఇదే సొసైటీలో, అన్నిటికన్నా ముందు వచ్చే ఇదే కుళ్ళు. వాడిని ఎలా డ్యామేజ్ చేయాలి, వాడిని ఎలా దొక్కేయాలి, వాడిని దేంట్లో ఇరికేయాలి, వాని ఇమేజ్ని ఎలా డ్యామేజ్ చేయాలి అనేది ఫస్ట్ మొట్టమొదటి అంశం ఇది. 2, తల్లిదండ్రి మనల్ని ఎంత పుట్టినప్పటి నుంచి 9 నెలలు కడుపులో ఉంచి కష్టపడి అంత కడుపు మోసి ప్రాణాలు పోగొట్టుకుంటూ మనల్ని కని పెంచి మన ముద్దులు కడిగి మనల్ని చదివించి మన అంతా క్లీన్ చేసి పెద్ద చేసి పెళ్లి చేసి ఇంత వేస్తుంటే తల్లి తండ్రి వాల్యూ తెలియకుండా కొట్టి ఎలగొడుతున్నారు. అదే పేరెంట్స్ అసలు మనం ఎలా రేపు అరే మీరు కొట్టి ఎలగొడుతున్నారు, రేపు పొద్దున మళ్ళీ మీకు పిల్లలు పుడతారు, ఆ పిల్లలు సేమ్ యాస్టీజ్ మళ్ళీ మీరు ఏదైతే చేశారో ఆ పిల్లలు కూడా మళ్ళీ అదే చేస్తారు. అది జాగ్రత్తగా పెట్టుకొని తల్లి తండ్రిని దయచేసి మంచి గౌరవించండి, మీ ఫ్యామిలీని చూసుకోండి. ఈ పోరీలు వద్దు, ఈ గంజాయి వద్దు, ఈ కొట్లాటల పంచాయతీలు వద్దు, మీ పనేందో మీరు చూసుకోండి, వీలైతే మంచి చేయండి, ఎవరిని ద్వేషించకండి. ఒకరిని ద్వేషించాలంటే మీ బాడీలో ప్రతి ఒక్క నరం పనిచేస్తుంది తెలుసా మీకు? దానివల్ల ఎంతో మీరు కృంగి కుసించి అన్ని దెబ్బతినిపోతాయి అక్క. మరి ఇట్లాంటి మంచి మాటలు మీరు చెప్తుంటారు కదా, ఇంత మంచి మాటలు చెప్పుకుంటూ జస్ట్ మీరు మీ ఉండే పరిధిలో మీరు ఒక డాన్ అని ఒక భాయ్ అని ఆ ఇమేజ్ వల్ల మీకు దీనికి దానికి క్లాష్ అవ్వదా? మీరు చెప్పే మాటలని అక్షర సత్యాలు. కులం వద్దన్నారు, గంజాయి వద్దన్నారు, ఇంకా నెగిటివ్ థింకింగ్ వద్దన్నారు, అంతేనా? మంచి మాట మాట్లాడారు. మంచి మాట డ్రైయేషన్ అవ్వదు అక్క చాలా మందికి. సో ఇట్లా చెప్పాలి గట్టిగా. అవును, మంచి మాట చెవుకి ఎక్కించుకోరు అక్క. చెడు తొందరగా స్ప్రెడ్ అవుతుంది, అవును, కానీ తొందరగా ఆగిపోతుంది కూడా. మంచి లేట్గా స్ప్రెడ్ అయినా లైఫ్ లాంగ్ ఉంటుంది. అవును, నేను దాన్నే నమ్ముతా. కరెక్ట్. మీకు ఇతర డాన్లతో భాయ్లతో సత్సంబంధాలు ఉంటాయా? ప్రతి ఒక్కరితో అక్క. ఎవరెవరు మన ఫ్రెండ్స్ ఎవరెవరు కొంచెం అక్క వాళ్ళ పేర్లు నేను చెప్పను, నా ప్రొఫైల్ చూసుకోవచ్చు. ఈ సిటీలో ఉన్న వాళ్ళు డాన్లు అంటే మీ రూపంలో డాన్లు అంటే డాన్లు, మంచోళ్ళంటే మరి ఏమనాలి? ఇప్పుడు నేనుండే ప్రపంచంలో మనకి తెలియని విషయాలు ఏదో చూసి అవునా అని అనుకునే తప్ప ఇట్లా జరుగుతుందని తెలుసు తప్ప మేము ఎప్పుడు చూడలేదు కదా దగ్గరగా, అందుకు అడుగుతున్నా. హైదరాబాద్ నుంచి తమిళనాడు దాకా ప్రతి ఒక్కరితో నాకు పరిచయాలు ఉన్నాయక్క. పొలిటీషియన్ కావచ్చు, రౌడీ షీటర్లు కావచ్చు, గోల్డ్ మెన్లు కావచ్చు, మంచోళ్ళు కావచ్చు, చెడ్డోళ్ళు కావచ్చు, డిపార్ట్మెంట్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరితో నాకు పరిచయాలు ఉన్నాయి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నాయి. ఎందుకు పెడతారక్క? నేను ఏం చేశా? రేపులు చేశానా, మర్డర్లు చేశానా, లేకపోతే ఎవరైనా కొట్టానా, తీసుకొచ్చి అన్యాయంగా ఎవరి దగ్గర నుంచి గుంజుకున్నానా? ఏం చేశాను కేసులు పెడతారక్క? ఒక ఆపరేషన్లు చేపించా అని చెప్పి కేసులు పెడతానా? 10 మందికి అన్నం పెట్టా అని చెప్పి కేసులు పెడతారా? మంచి వైపు ఉన్నా అని చెప్పి కేసులు పెడతారా? పెట్టుకోనివ్వండి. ఏం చేశాను కేసులు ఉంటాయక్క. అంటే ఇట్లా చట్ట ప్రకారం వెళ్లాల్సినవి మీరు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లు చేస్తారు కదా కొంతమంది. వీళ్ళకి వాళ్ళకి డిస్ప్యూట్ ఉంది, దానిలో సరే సెటిల్మెంట్ చేసినాక సరే మీరు చూసుకుంటారు వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ అట్లాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఎట్లా చేస్తారు అనరా ఎవరు? అక్క ఎందుకంటారక్క? ఇప్పుడు మనం దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తాం అక్క? ఎందుకు వెళ్తాం? దండం పెట్టుకోవడానికి, మన బాధలు చెప్పుకోవడానికి. నేను దేవుని కాకపోయినా అరే సూరన్న అంటే ఒక మంచితనం ఉంది కదా, అవును, ఎందుకు అక్కడికి వెళ్ళి ఓకే వెళ్దాం, అక్కడికి కూడా వెళ్దాం. సూరన్న దాటి వెళ్తే వెళ్దాం అక్కడికి, వద్దు సూరన్తోనే పరిష్కారం అవుతుంది కదా, వెళ్దాం సూరన్న దగ్గరికి. ఆయన చేసేదో చేస్తాడు, నాతో అయితే నేను చేసి పంపిస్తా, లేకపోతే ఇది ఇట్లా కాదురా పోయి అక్కడ ఉండి అని చెప్పి పంపిస్తా. మంచి మాట, బాగుంది. అయితే మరి ఈ కాలక్రమంలో మీరు ఎప్పుడైనా ఇతర గ్యాంగ్స్ తోటి, ఇతర గ్రూప్స్ తోటి మీకు ఘర్షణలు అయ్యాయా సూర్య?
అంటే చేద్దామని చాలా మంది ఉన్నారక్క. అంటే స్ట్రీట్ ఫైట్ అనేది అదే అదే మీరు బయటకు వచ్చిండ్రు అక్కడ బాయ్ అభి సూర్య బాయ్ గర్ సే నిక్లే అని ఫోన్ వెళ్తారు. మనం అట్లా సినిమాల వరకు అయితే అట్లే చూస్తాం మనం. అట్లా అనగానే మీరు రాగానే వాళ్ళ మనుషులు రావడం, మీ మనుషులు వెళ్ళి ఇట్లాంటివి అవుతాయా? నిజంగా అవుతాయి రియల్ లైఫ్ లో? అవుతాయి అంటే అట్లా కాకపోయినా కొంచెం అవుతాయో కావో, కానీ ఏదైనా సరే ఎదుర్కోవడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నా అక్క. అంతేనా? అంతే. ఒకవేళ అయితే మంచిది, కాకపోతే ఇంకా మంచిది. ఎందుకంటే అన్నిటినీ ఒకసారి ఒక ముళ్ళ కంపలేకి దిగిన తర్వాత ఇక ఆలోచించాల్సిన అవసరం లేదక్క. వెళ్ళిపోతూ ఉండడమే, ఈదుకుంటే వెళ్ళిపోవడమే. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఎవరో చెప్పారు మీ గురించి, ఎవరో మొన్న ఎక్కడో చదువుతున్నప్పుడు ఎవరో అన్నారు అమ్మగారికి క్యాన్సర్ వచ్చింది కదా, అండ్ ఇక్కడే చేయించారు మీరు, ఒక పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారు, చాలా ఖర్చు పెట్టిన డబ్బులు. ఇంత ఒకవైపు ఇట్లా పబ్లిక్ ఇవి ఉంది, ఇంకోవైపు అమ్మ అంటే చాలా చాలా ప్రేమ కదా మీకు. అమ్మ చాలా చాలా ఇష్టం అక్క. ఎట్లున్నారు అమ్మ ఇప్పుడు? చనిపోయింది అక్క. అమ్మ చనిపోయిందా? చనిపోయింది అక్క. అమ్మ 2 years అవుతుంది అక్క. ఎట్లా 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 అయింది? క్యాన్సర్ తోటే? అదే క్యాన్సర్తోనే అక్క చనిపోయింది. ఇలా మీరు మరి ట్రీట్మెంట్ చేయించేటప్పుడు చాలా బాధపడి ఉంటున్నావు కూడా. చెప్పుకోవడానికి ఇక మాటలు లేవక్క. నాకు ఏదైనా సరే ప్రతి దాంట్లో సపోర్టింగ్ ఉండి ప్రతి ఒక్కటి చెప్పుకోవడానికి అమ్మనే ఉంటుండే. ఇక ఇప్పుడు ఏదైనా కూడా అమ్మతో ఉన్నంత బాండింగ్ నాకు ఎవరితో లేదు. అది నా లైఫ్లో చాలా బాధాకరమైన విషయం. అవును, ఎవరికి అలా జరగవు. చనిపోవడం అనేది ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే ఎప్పుడైనా సరే. మనం అన్నీ ఇప్పుడు ప్రపంచాన్ని గెలిచినప్పుడు అమ్మ నేను గెలిచానని చెప్పుకునే టైంలో మా అమ్మ అలా అయిపోయింది కదా, అది చాలా బాధాకరమైన విషయం అక్క. చాలా బాధాకరం నిజంగా. అమ్మను కోల్పోవడం, అది కూడా అట్లా బాధపడి కోల్పోవడం ఇంకా కష్టం. మరి అక్క తమ్ముడు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? అక్క చెల్లెలు అక్క. అక్క చెల్లెలు ఎక్కడ ఉంటున్నారు? బెంగళూరు. అక్కడే ఒక ఆమె అయితే ఇన్నే ఉంటుంది, ఇంకొక ఆమె బెంగళూరు. వాళ్ళందరూ మ్యారీడ్ సెటిల్డ్? మ్యారీడ్ అక్క. మంచిగా ఉంటారా? కలుస్తుంటారా పండగలకి వాటికి? ఓకే అక్క, ఓకే. మరి ఇప్పుడు మరి ఇంత మంచి మంచి పనులు చేసుకుంటూ మీరు ఏంటి మీ ప్రణాళికలు ఏంటి? మీరేంటి పాలిటిక్స్ అనుకుంటారా, లేకుంటే అట్లా ఏమైనా ఉన్నా ప్లాన్స్? అక్క ఇప్పుడు నా ఫౌండేషన్ ఏదైతే ఉందో ఈ తెలంగాణ వరకే కాకుండా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కొన్ని జాగాల్లో స్ప్రెడ్ అయ్యి ప్రతి జాగాలో నా ఫౌండేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇంటి సరుకులు, అంటే వాళ్ళకు డెఫినెట్లీ ప్రాబ్లం ఉందంటేనే, అండ్ ఎవ్రీడే అన్నదానం, ఇది అనేది నా డ్రీమ్ అక్క. నేను చచ్చేదాకా నాకు ఈ డ్రీమ్. ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే దగ్గర నుంచి స్ప్రెడ్ కావాలి. నేను వెళ్ళిపోయినా సరే నా వెనక ఇంకా దాన్ని నడిపించడానికి ఇంకా ఉండాలి. నా డ్రీమ్ ఇదే ఉంది అక్క. వేరే ఎవరు నడిపిస్తారు సూర్య? మీకు ఉన్నారు అట్లా అనుచరులు? అట్లా ఉన్న అనుచరులు కాదక్క, మా అల్లుడు ఉన్నాను నా తర్వాత, హర్షవర్ధన్ అని చెప్పి. మా అల్లుడు, మా చెల్లె కొడుకు చిన్నప్పటి నుంచి నేనే పెంచావాన్ని, నా దగ్గరే ఉంటాడు. సో కొంచెం తెలుసు, ఈ ప్రపంచం తెలుసు. 14 years టిల్ టుడే బర్త్డే హర్షవర్ధన్. ఈరోజు బర్త్డే. హర్షవర్ధన్కి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అక్క. మరి కేక్ కటింగ్ అవి చేపిస్తారా? లేదక్క, మమ్మీ చనిపోయింది కదా, ఆ బాధలోనే ఇంకా ఉన్నాము. కేక్ కటింగ్స్ అవి అయితే ఇంకా ఏం అనుకోలేక. హర్షవర్ధన్ బర్త్డే ఉంది ఈరోజు. నా తర్వాత నా ఫౌండేషన్ కానీ, నా ఆశయాలను కానీ, నా ప్రతి ఒక్క డ్రీమ్ని కానీ వాడు చేస్తాడని నాకు 100% నాకు తెలుసు అక్క, నేనున్నా లేకపోయినా. అయితే మరి హర్షవర్ధన్ తన ఇవి కంటిన్యూ చేస్తూ మీ ప్రపంచంలో మీరు ఇప్పుడు ఎక్కడ మీ ఇల్లు ఎట్లుంటుంది? ఎట్లుంటుంది అక్క? మామూలు స్లమ్లో ఎలా ఉంటుంది అలానే ఉంటుంది. ఓల్డ్ సిటీలో అంటే అలానే ఉంటుంది. మనకు కావాలంటే మనకు నచ్చినట్టు బయట వెళ్ళి కట్టించుకోవాలి. మనం అక్కడ పుట్టాము, అక్కడ ఉన్నాం కాబట్టి అక్కడ ఎలా ఉన్నా సరే అలానే ఉంటుంది అంతే. మీ ఇంటి చుట్టూ వలయం ఉంటుందా? లేదక్క, స్ట్రైట్గా వచ్చేది ఎవరైనా అంటే టప్ కొట్టచ్చా డోరు? అలా ఏముండదు, రావచ్చు. 2 గేట్లు సమాచారం అందుతున్నా ఫలానా వాళ్ళు వస్తున్నారు అట్లా తెలిసిపోతుంది. మా ఇంటి చుట్టుముట్టు ఒక 5 కెమెరాలు ఉంటాయి, 4-5 కెమెరాలు ఉంటాయి. తెలిసిపోతుంది, ఎవరు వచ్చినా తెలిసిపోతుంది, ఏం జరిగినా తెలిసిపోతుంది. అండ్ ఎస్పెషల్లీ మా ఇంటి ముందే అది పిఎస్ కనెక్ట్ అయి ఉంటుంది కెమెరా ఒకటి. పిఎస్కి ఎందుకు? ఏమో అలా పెట్టారు అంతే. వాళ్ళే పెట్టారా? అంటే పోలీస్ స్టేషన్కి, సో దట్ ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది అయినా గొడవలు అయినా కూడా వాళ్ళు కన్నేసి ఉంచొచ్చని. అది నేను అమాయకంగా అడిగాను, మళ్ళీ నేనే తెలివిగా సమాధానం చెప్పాను. అలా ఉంది ఈ క్వశ్చన్. బాగుంది. ఇది ఒక కొత్త వింత ప్రపంచం సూర్య, నిజం చెప్తున్నాను.
అంటే మంచి చెడు అని అనే టైమ్స్ కాదు, అంటే చెడు అని డెఫినెట్గా చెప్పచ్చు. ఇప్పుడు జరుగుతున్న క్రైమ్స్, ఇప్పుడు గంజాయి, మోసాలు, మనుషుల్ని మోసాలు చేసుకోవడాలు, దారుణమైన గ్యాంగ్ రేపులా కలకత్తా మెడికో మీరు చూసారా? అక్క చూసానే అక్క, అసలు చెప్పొద్దు దాని గురించి, ఇక మాటలు రావు. అట్లాంటి జరిగినప్పుడు ఏమనిపిస్తుంది సూర్య మీకు? అక్క నాకు ఒక్కటే, ప్రతి దాంట్లో చెప్పి అనేది కాకపోతే అక్క ఎంతసేపు అలా అయిపోయింది సరే, ఆ టాపిక్ వచ్చింది, 4 రోజులు టీవీలో ఫటాఫట ఫ్లాషింగ్ న్యూస్ చూపిస్తారు, దాని తర్వాత వేరే ఇంకో కొత్త టాపిక్ వస్తే దాన్ని మర్చిపోతారు. ఇదంతా కాకుండా ఎవడు ఏ తప్పు చేస్తే, సౌదీలో రూల్స్ మనకు రావాలక్క, అంతే. సౌదీ రూల్స్ మనకి ఎప్పుడైతే వస్తాయో నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది మన ఇండియా. సౌదీ రూల్స్ రానంత వరకు ఈ అరాచకాలు, ఈ దొంగతనాలు, ఈ మర్డర్లు, ఈ రేపులు, మర్డర్ చేస్తే ఆయనకి రావాలి, అమ్మో వీడిని చంపితే మళ్ళీ నేను నెక్స్ట్ డే చనిపోతా, అమ్మో రేప్ చేస్తే నెక్స్ట్ డే చనిపోతా, అమ్మో దొంగతనం చేస్తే కాలు చేతులు తీసేస్తారు. ఈ రూల్స్ కోసం పోరాడాలి. నేను ఒక్కని పోరాడితే సరిపోదు, ప్రతి ఒక్కరూ మీడియా వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే సమాజంలో ఉన్నారో, ఆడవాళ్ళు కావచ్చు, స్త్రీలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు మాకు ఈ చట్టం కావాలని చెప్పి మీరందరూ ఏకంగా అండి. ఈ చట్టం తీసుకురాకపోతే నాకు అక్క, నేను చనిపోయే వరకు ఈ చట్టం రావాలని చెప్పి నా డ్రీమ్ అక్క. ఈ చట్టాన్ని తీసుకురావాలి, ఈ చట్టం రావాలి, ఈ చట్టం వచ్చిన తర్వాతే నేను చనిపోవాలని నా డ్రీమ్. మన సిటీలోనే దిశ మన పాపకి అయింది కదా, అవునవును. ఏమనిపించింది అప్పుడు? చాలా మంచిగా అనిపించింది, కానీ ఆ దిశ ఒక దాంట్లోనే కాకుండా ప్రతి దాంట్లోనే అలా అయితే బాగుంటుంది అనిపించింది. అదే అంటే, కానీ అదే అక్కడ ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, అంత జరిగినా కూడా భయం భక్తి ఉండట్లే అంతే. ఇప్పుడు సరే అప్పుడు ఎన్కౌంటర్ చేసిర్రు, ఒప్పుకుంటా, ఆగలే, ఎందుకు ఆగలే తెలుసాక, ఎన్కౌంటర్ చేసిర్రు కదా, నెక్స్ట్ మళ్ళీ కాగానే మళ్ళీ ఎన్కౌంటర్, మళ్ళీ అయితే మళ్ళీ ఎన్కౌంటర్, అట్లా ఒక 4-5 వరుసగా జరిగినాయనుకో, అప్పుడు క్లారిటీ వస్తుంది, అమ్మో ఇలా వేస్తే ఎన్కౌంటర్ అని ఒక భయం వస్తుంది. ఏదో ఒకటి చేసి వదిలేస్తే ఆపరు ఎవరు, లైన్గా ఒక 10 వేసుకుంటూ పోండి, తర్వాత అయితే ఏమో చూద్దాం. అసలు పురుషులు ఎందుకు ఇంత దారుణంగా హింసిస్తున్నారు ఆడవాళ్ళని, ఆడపిల్లల్ని? ఒకటి పురుషులనే కాదక్క, ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలందరూ మంచోళ్ళే అని చెప్పను, అబ్బాయిలందరూ చెడ్డోళ్ళని కూడా నేను చెప్పను, ఎవరికి ఉండేది అలా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ గంజాయి మత్తులో, తాగిన మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు, సోయి ఉండట్లే. నెక్స్ట్ డే వరకు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. రీసెంట్లీ ఫేస్బుక్లో ఒక అమ్మాయి డ్రగ్స్ తీసుకొని పోలీసు వాళ్ళని దన్నేస్తుంది, కొడుతుంది, చూసాం. అది అసలు అర్థం కావట్లే, అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది. మీరు పెద్ద డాన్ కదా, మీరు పట్టుకోవచ్చు కదండి. నేనేం పెద్ద డాన్ ఏం కాదు అక్క, నేను పట్టుకోవచ్చు కాదు, మీకు కనెక్షన్స్ ఉంటాయి కదా, ఒక 4 మనుషుల్ని మఫ్టీలో పెట్టి పోయి చూడు బిడ్డ అంటే చూడరా వెళ్ళి, అది మన పని కాదక్క. కరెక్టే, అది నా పని కాదు, ఎందుకంటే దాన్ని చూసుకోవడానికి పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకు రైట్స్ లేవు, పెట్టే రైట్స్, ఇట్లా చెప్పే రైట్స్ మనకు లేవు. పోలీస్ వాళ్ళు ఉన్నారు, అండ్ మీ మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని ఫస్ట్ గంజాయిని, డ్రగ్స్ని అరికట్టాలి. ఫస్ట్ మనుషులకి కొంచెం థింకింగ్ కొంచెం మారుతుంది. అవును, అది తీసుకుని వాళ్ళు అర్థం కావట్లే, చిన్న పిల్లలు మర్డర్లు చేసేస్తున్నారు, చిన్న పిల్లలు గంజాయి తాగుతున్నారు. అమ్మో, అసలు మొన్న అయితే ఒక మైనర్ పిల్లని, 4 మైనర్ పిల్లలు మళ్ళీ ఎక్కడైనా వింటామండి. ఇప్పుడు ఇవాళ మనం డాన్, మాఫియా, బాయి ఇట్లాంటి పదాలు మాట్లాడుతున్నాం, వాళ్ళని అందరు మీ కథంతా పక్కన పెడితే వీళ్ళు ఇట్లా తయారవుతుండ్రు, ఏమంటాం ఇంకా. అసలు మనసు లేకుండా మీరు 10 మందికి మంచి చేయాలని చెప్పి ఇంత మీరు ఒక ఈ అవతారంలో ఇట్లా ఉన్నారు, కానీ మీరు ఇంకా మామూలు మనిషిలో ఉన్నారు. ఈ పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుందండి అసలు క్రిమినల్ మెంటాలిటీ? ఇక అక్క రేవంత్ రెడ్డి గారు అయితే పర్మిషన్స్ అయితే మంచిగానే ఇచ్చిర్రు, పోలీస్ వాళ్ళకి డిపార్ట్మెంట్కి ఇచ్చిర్రు. ఓకే, ఒక టైం ప్రకారం బంద్ చేయాలి, అది ఇది. నేను చెప్తున్నా కదక్క, ఏ ప్రభుత్వం వచ్చినా సరే సౌదీ రూల్స్ వచ్చేదాకా మారదు, జరుగుతూనే ఉంటాయి. అంటే భారతీయ శిక్షాస్మృతి మారాలి, మారాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా అక్క. మనస్ఫూర్తిగా డైలీ దేవుని ముక్కుతా, అబ్బాయికి కావచ్చు, అమ్మాయికి కావచ్చు. అక్క మనకు తెలిసే ఇన్ని ఉన్నాయంటే తెలియకుండా ఇంకెన్ని జరుగుతున్నాయి, అంతే కదా. చాలా దారుణం ప్రపంచంలో తెలియకుండా. ఇప్పుడు మీడియాకి కొన్నే వస్తున్నాయి, రానివి ఎన్ని ఉన్నాయో ఇంకా. అంతే,
లోపల లోపల ఎన్ని సెట్ చేసుకుంటుర్రు? దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? అందుకే ఈ శిక్షా స్మృతి అనేది మారితే అప్పుడు సెట్ అవుతుంది. అవును, నా డ్రీమ్ అక్క అది. ఒకటి నిత్యాన్నదానం చేయాలన్నది నా కోరిక అయితే, ఇలాంటి సిస్టమ్ రావాలన్నది నా డ్రీమ్. అంతే, ఈ రెండు. దానివల్ల సమాజంలో చాలా జరుగుతున్న ఈ అన్యాయాలు అవును ఆటోమేటిక్గా సెటరేట్ అయిపోతాయి. అవునక్క, అది. అవును. ఇంకో విషయం, సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ప్రతి అడ్డమైన వీడియో సోషల్ మీడియాలో వేసే వాళ్ళందరికీ చెప్తున్నా నేను, మీ ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు, అన్నదమ్ముళ్ళు ఉంటారు, మీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. సోషల్ మీడియాలో ఒక క్లిప్ వేసేటప్పుడు ఒకరిని విమర్శించే ముందు ఒళ్ళు నోరు జాగ్రత్తగా పెట్టుకొని విమర్శిస్తే చాలా బాగుంటుందని నా విన్నపం అక్క. విన్నపం కాదు, గట్టిగా చెప్పాలి. అదేంటే ఎవరికి కాదెవరు దీనికి అనర్హం అన్నట్టు ఎవరి మీదైనా సరే ఇష్టం వచ్చిన కామెంట్లు పెట్టు ఇష్టం అంటే పెట్టేటోళ్ళకి. ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే ఒకడు, మా చిన్నప్పుడు ఎట్లుండేదంటే ఎవరైనా అట్లా పోతే నుంచుని ఉంటారంటే భయపడి వేరే రోడ్లో వెళ్ళేటాడు. అది అట్లాంటిది ఇప్పుడు ఎట్లా అయిపోయింది, షీ టీమ్స్ అని వచ్చాయి. అవును, కొంచెం అల్లరి చేస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడున్నాయి షీ టీమ్స్ చెప్పండి? లేవు 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 అది కూడా మారాలి. ఎందుకంటే ఫోన్ ఉంది కదా అని చెప్పి మీకు ఆ వ్యక్తితో పరిచయం ఉండదు, ఆ వ్యక్తి ఎవరో మీకు తెలియదు, అతను ఎంత మంచి చేసాడో ఎంత చెడు చేసాడో కూడా మీకు తెలియదు. ఫోన్ ఉంది కదా అని చెప్పి నోటికి వచ్చినట్టు మీరు కామెంట్లు పెడితే దీని మీద కూడా ఏదైనా ఒక సిస్టమ్ రావాలక్క. అంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు చెప్పిండ్రు మొన్న మాట్లాడినా, వాళ్ళైతే సుమోటోగా కొన్ని తీసుకుంటామన్నారు. అంటే పని నీచంగా మరీ బల్గర్ గా కానీ తిట్లు బూతులు పెట్టినప్పుడు తీసుకుంటామని చెప్పారు. అది కూడా నలుగురిని బొక్కలేస్తే అర్థమవుతుంది. ఇది జరగాలి, అప్పుడు భయపడతారు. జరగాలి ఇది అంతే. ఎందుకంటే అతను సరే ఒక చెడు వ్యక్తిని ఓకే నువ్వు కామెంట్ చేసినావు ఓకే, ఒక మంచి వ్యక్తిని, సమాజంలో మంచి పేరున్న వ్యక్తిని నువ్వు అసహ్యంగా కొత్త అకౌంట్లు క్రియేట్ చేసిన వాళ్ళ పెడితే చాలా తప్పు. ఎంత డిస్టర్బ్ అవుతాడా మనిషి? డెఫినెట్గా అవుతారు. ఇంకోటి కూడా చెప్తాను నేను సూర్యభాయ్, ఇది వాడు మంచోడా చెడ్డోడా కూడా మనం అనడానికి ఒక పరిధి ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మీ దారిలోకి ఎవరు రాలేదనుకోండి, ఎవరో వాడేదో పని మీరు వెళ్ళి ఆ నూరికి అమాంతం పట్టి తిడతారా? ఎందుకు వెళ్తా? తిట్టరు కదా. అది చెప్తున్నా, ఆ కైండ్ ఆఫ్ ఇది ఉండాలి. ఆ లిమిట్స్లో ఉండకపోతే ఎవరో ఒక సిస్టమ్ అన్నట్టు సౌదీ సిస్టమ్ లాగా ఇది కూడా ఒక సిస్టమ్ రావాలి. అది మొన్న నాయుడు గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి క్లారిటీ ఇచ్చారు అనుకుంటా అక్క. ఏమని? ఇలా సోషల్ మీడియాలో ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు అంటారు. ఎవరు తీసుకోరు కదా. తీసుకోవాలి అంటే ఎవరి వల్ల కాదు అది. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉంటారు, ఎంతమందిని కట్ చేస్తే. ఇప్పుడు మన ఏరియాలో మనకు వచ్చి అని బెదిరిస్తే మనం చేయొచ్చు. సోషల్ మీడియా అది ఫేక్ అకౌంట్ ఉండొచ్చు, ఎక్కడున్నాడో తెలియదు, యాక్చువల్గా ఎవరున్నారు, ఒక్కొక్కటి లాగి చేసేసరికి టైం పడుతుంది. కానీ ఒక నలుగురిని బొక్కలేస్తే అప్పుడు సెట్ అయితే సిస్టమ్ సెట్ అయితే. అండ్ ఈ దిశ అది ఎలా అయితే జరిగిందో అలానే దాన్ని కంటిన్యూ చేసుకుంటే వెళ్ళాలక్క. అంతే, అప్పుడు మెసేజ్ క్లియర్ అవుతుంది, క్లియర్ అయిపోతుంది, క్లియర్ కట్ అవుతుంది, భయపడతారు. అవును. సో మొన్న ఈ రాజ్ తరుణ్ లావణ్య కథ చూసిండ్రా మీరు? ఏమైంది అసలు యాక్చువల్లీ మీ దృష్టిలో? ఏమైందక్క, ఇక అమ్మాయి ఏం చేసిందంటే గెలికింది. ఆ గెలికే విధానంలో ఇంకా ఏం ఎక్కువ రాదు కదా, ఇక నా ఏదో సింపతి కోసం ఏదో చేయొచ్చు అనుకుంది, అది ఏదో అయిపోయింది. తను తీసుకున్న గోయలో తనే పడ్డదా? మొన్న మళ్ళీ మాల్వి అమ్మాయి ఈయన కలుసున్న దీనికి వెళ్ళింది కదా. వాళ్ళకి పని ఏముంది అక్క, వేరే పని ఉండదు. తెగిర్చిన వాళ్ళకి తెడ్డే దిక్కు అన్నట్టు తెగిర్చి కూర్చుంది, పేరు బదలాం అయిపోయింది. ఎట్లయితే అందరి దృష్టిలో అమ్మాయి అలా అయిపోయింది, తను అయిపోయింది కాబట్టి ఇక అవతల కూడా చేయాలి ఏదన్నా ఒకటి. ఇక కసి అదొక వాళ్ళకు ఒక ఆవేశం, అదొక మొండితనం. నాకు ఇట్లయింది వాడిని ఏదో ఒకటి అనే పగ ప్రతీకారాలతోని అంతే, ఏం చేసేయలేదు. నువ్వు ఎంతైతే ఒకరిని నువ్వు బ్లేమ్ చేయాలనుకుంటావు, ఎంతైతే నువ్వు ఒకరి నాశనాన్ని కోరుకుంటావు, ఫస్ట్ అది నీకే వర్తిస్తుంది. నీ తర్వాతనే వాళ్ళ దాకా వెళ్తుందో తర్వాత విషయం, ఫస్ట్ అయితే నీకే వస్తుంది అది. అంతే. చాలా నేనైతే నేను గట్టిగా నమ్ముతాను. మీకు చిన్న వయసులో సూర్యాబాయ్ చాలా క్లారిటీ వచ్చేస్తుంది లైఫ్. అంటే మీరు పడ్డ కష్టాలు అదే అక్క, ఓపెన్గా మాట్లాడుతుండ్రు చాలా. ఒకటి సరే, ఈ సోషల్ ఇష్యూస్, ఈ బాయ్ కథ ఇవన్నీ పక్కన పెడితే సినిమాలు ఎట్లా వచ్చినాయి అసలు? ఫస్ట్ అక్క మా ఫ్రెండ్ ఉంటాడు అక్క, చిరు అని చెప్పి ఉంటాడు మా ఫ్రెండ్ మా ఏరియాలో. ఆ రోజు అతని బైక్ ఖరాబ్ అయింది. ఖరాబ్ అయితే రా అని చెప్పి నన్ను పిలిచాడు. 10 years అవుతుంది అనుకుంటా. రా అని నన్ను పిలిస్తే సరే తీసుకెళ్ళాడు, షూటింగ్ స్పాట్కి తీసుకెళ్ళాడు. సీరియల్ అనమాట, విలన్ బ్యాచ్.
అక్కడ ఎవరో ఒక పత్తాలు అన్నట్టు ఒక పత్తా ఏదో తక్కువ యాంజ తక్కువైనట్టు నేను తక్కువైనట్టు నన్ను తీసుకున్నారు ఆ రోజు. అలా జర్నీ అయింది అక్క ఆ రోజు. అక్కడ నుండి ఎక్కడ అసలు నేను తిరిగి చూసుకోలే. 6-7 years ఒక బీభత్సంగా సినిమాలు ఊపు ఊపినాయి. ఇక పైసలు ఇచ్చేటోళ్ళ సినిమా అంటే మంచి రెమ్యునరేషన్ కూడా. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అక్క నేను. మంచి మంచి క్యారెక్టర్లు చేశాను గుంపులో. కంటెంట్ ఉంటేనే చేస్తా అక్క. నువ్వు చెప్పినవి చాలా ఉంటాయి. చాలా ఈ మధ్య కాలంలో చాలా. అంటే ఇట్లా చిన్న చితక రోల్స్ ఇచ్చినప్పుడు చేయట్లేదు. ఒక దానికి ఒక మంచిగా ఆ స్టోరీ బాగుంది. మీరే సినిమా తీసుకోవచ్చు కదా. తీసాను అక్క ఆల్రెడీ. మమ్మీ చనిపోయిన సుపారి నా మూవీ నేమ్ 70% కంప్లీట్ అయిపోయింది. 2.5 CR దాంట్లో అందులో పెట్టా. ఓన్లీ 30% ఉంది. మమ్మీ చనిపోవడంతో ఆ మూవీ ఆపేసి అంతే. ఓహో, మరి అయితే సుపారి కంప్లీట్ అవ్వాలి. ఇంకా కొన్ని ఉన్నాయక్క. ఈ ఫౌండేషన్ మీద ఎక్కువ పడ్డా. ఇప్పుడు నేను అది కంప్లీట్ చేసుకుంటా అక్క. ఇప్పుడు సూర్యాభాయ్ ఒక మాట అడుగుతాను, మీరు ఏమనుకోనక్క. ఇప్పుడు మీరు అన్నదానాలు, ఈ కొంచెం గొడవలైన చోట సెటిల్మెంట్ కొంచెం చేయడం, వాళ్ళని మంచి మాట చెప్పడము, అన్యాయం జరిగిన చోట మీరు గళమెత్తి ప్రశ్నించడం, ఇవన్నీ ఓకే. మీకు ఎప్పుడైనా సుపారీ ఇచ్చి కొట్టించమని చెప్పిండ్రా ఎవరన్నా? వచ్చినాయి కానీ నేను తీసుకోలేక. అంటే వస్తే అట్లాంటి ఆఫర్లు వచ్చినాయి తీసుకోలే. ఎందుకు తీసుకోరు అంటే తప్పు మార్గం. అది తప్పు మార్గం, చెడు మార్గాన్ని నేను ఎంచుకోను. నన్ను అలా ఎంచుకోమని చెప్పలే. ఒకరికి నేను ఇందాక చెప్పాను, మన వల్ల మంచి కాకపోయినా పర్లేదు, చెడు అవసరం లే. నీ పైసలు నాకు అవసరం లేదు. నువ్వు వెళ్ళి ఒకరికి చెడు చేయంటే నేను చేయను. అదే ఒకరు అన్యాయం చేసిరని చెప్పి నా దగ్గర నేను వాడిని గల్లా పట్టుకొని నేను పోతా. మీకు ఏవో కుల విభేదంత ఏవో కక్షలు ఉండి ఏదో ఉండి నా దగ్గరకు వచ్చి జేపీ నీకు ఇన్ని లక్షలు ఇస్తా అంటే అది చేయడం అంటే చెడే కదక్క, తప్పే కదా. దానికి నేను యాక్సెప్ట్ చేయను. నాకు నచ్చవు అలాంటివి. ఇప్పుడు అమృత ప్రణయ్ విషయంలో అయింది చూసారు. అవునవును, చాలా దారుణం అక్క. అమృత ప్రణయ్ ఇది జరిగిన తర్వాత ఇంకా చాలా జరిగినాయి అక్క. జరిగినాయి. లాస్ట్కి ఏమైంది వాళ్ళయ్యా? ఎవరు తీసుకున్న గోయలో వాళ్ళే పోతారు. ప్రతి విషయంలో అంతే అక్క. ఒకటి అక్క, మనం పక్కోన్లా బతకాలని ఎప్పుడూ అనుకోకూడదు. మనం మనలాగానే బతకాలి. పక్కోన్లా బతకాలనుకున్నామంటే మనకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతాయి. మనం ఇంకోటి ఏంటంటే ఒకరికి అన్యాయం చేయాలని చెప్పి మనం ఎప్పుడైతే అనుకుంటామో ఫస్ట్ అన్యాయం మనకే జరుగుతుంది. వాడు నష్టపోవాలని అనుకుంటే ఫస్ట్ మనమే నష్టపోతాం. ఇది తెలుసుకోవాలి. ఇవన్నీ మౌలికమైన ధార్మిక సూత్రాలు. పక్కా ధర్మం అంటే ఏంటి? ఇదే. అంతే. సోషల్ యు రీప్. ధర్మో రక్షతి రక్షతః అని ఎందుకన్నారు పెద్దలు? అంతే. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. నా నినాదం అయితే అదే అక్క. ధర్మో రక్షతి రక్షిత. ఎస్. మీ ఫేవరెట్ సినిమా యాక్టర్ ఎవరు? ఫేవరెట్ సినిమా యాక్టర్ అని కాదు కానీ ఎవరైతే కొంచెం ఒక లిస్ట్ ఉంటుంది అక్క. మంచిగా ఇట్లొచ్చాయనేది పక్కన పెడితే జనాలకు అతను ఎంత యూజ్ అవుతున్నాడు అనే వ్యక్తి ఎవరంటే నాకు ఇప్పుడు నచ్చిన వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ గారు. మీ ఫేవరెటా? ఫేవరెట్ అతనికి కాదు, అతను చేసే వర్క్కి ఫేవరెట్. అండ్ ఎగ్జాంపుల్గా తీసుకోండి అంటే పవన్ కళ్యాణ్ అన్నది తీసుకోండి అంటే, ఎందుకంటే పార్టీలు పెట్టిన 2 yearsలో తీసేస్తున్నారు. అలాంటిది 10 సంవత్సరాలని ఏమి కాకుండా నిలబడి ఎదుర్కొని విమర్శలను ఎదుర్కొని డబ్బు ఖర్చు పెట్టి డబ్బు లేకపోయినా అతను విల్లా అన్నింటినీ అలాంటి లైఫ్ని వదులుకొని 10 సంవత్సరాలు వదలకుండా దాన్ని పట్టుకొని ఓటమిని గెలుపుగా ఎలా మార్చుకోవాలి అనే నేర్చుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేర్చుకోవాలి. ఒక ఆదర్శం. ఎస్. సో అయితే మీరు పాలిటిక్స్లోకి యాక్టివ్గా వస్తే ఏ పార్టీలో చేరుతారు? భారతీయ జనతా పార్టీ అక్క. ఓహో, ఆల్రెడీ అందులో ఉన్నాను నేను. ఓహో. అండ్ భారతీయ జనతా పార్టీలో బాగా కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ మంచి అందరు, కిషన్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు, అందరూ. కిషన్ రెడ్డి గారు నాకు పెట్టిన పేరు ఏంటంటే అక్క, యాక్చువల్లీ 4 years కింద సేమ్ ఏంటి, అప్పుడు అర్జున్ రెడ్డి మూవీ రిలీజ్ అయింది అక్క. రిలీజ్ అయిపోయింది. సేమ్ అర్జున్ రెడ్డి లెక్కనే ఉన్నావు కదా అని చెప్పి నాకు అర్జున్ రెడ్డి అని పేరు పెట్టాడు కిషన్ రెడ్డి. ఇంకా ఉంది, ఆ ఫొటోస్ ఉన్నాయి, ఆ క్లిప్స్ ఉన్నాయి. ఇంకా అర్జున్ రెడ్డి, షూర్, డెఫినెట్లీ అర్జున్ రెడ్డి అని పేరు పెట్టాడు అక్క. అర్జున్ రెడ్డి లైవ్లో మీకు కాల్ చేయమన్నా నేను చేస్తా. అర్జున్ రెడ్డి అని చెప్పి అప్పుడు పేరు పెట్టాడు. ఇక మనం తీసుకోలే ఎక్కువగా దాన్ని. అంటే కానీ మీరు అంటే మీ కాళ్ళు 2 భూమి మీద ఉన్నాయి,
అంటే మీరు గ్రౌండెడ్గా ఉన్నారు, ఎక్కడ ఓవర్ అందులోకి పోవట్లేదు ఇందులోకి పోవట్లేదు, చాలా స్థిమితంగా ఆలోచిస్తున్నారు. నీట్గా మనం ఎంత వరకు ఉండాలి అంతవరకు, ఎంత చేయాలి అంతవరకు, ఎంత ఆ విధానం అనే దాన్ని మనం మార్చుకోనక్క. నేను ఒక నీట్గా వెళ్ళిపోతున్నా కాబట్టి దాని సక్సెస్గా వెళ్తుంది. కొంచెం రైలు పట్టాలు తప్పినా కూడా అటు ఇటు పడిపోవచ్చు ఇప్పుడున్న మన సమాజంలో. ఓవర్ పోకూడదు, ఓవర్ వద్దు, అవసరమే లేదు. ఇంత ఉన్నా సరే ఇంతే ఉందని చూపించుకో. చాలా 4 ఏళ్ళు ఎక్కువ బతుకుతావు. 10 మందితో నీకు అనవసరం, చెడోళ్ళతో దూరంగా ఉండు. ఎంత ఒకటక్క మన కనుచూపు ఎంతవరకు చూడగలదో అంతనే మనం ఫోకస్ చేయాలి. ఇంకెక్కువ చూడాలనుకున్నాం అనుకో ఉన్నకాన్ని వెళ్ళిపోతాయి. కరెక్టే. మంచి గొప్ప అమ్మ బాగా పెంచిండ్రబ్బా మిమ్మల్ని. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఎందుకు చెప్తున్నానంటే మీరు చెప్పే మాటలు మాత్రం మంచి సత్యాలు చెప్తున్నారు. అది సో అయితే మరి సూర్యాబాయిని మేము తెర మీద కూడా చూడబోతున్నాం. తెర వెనక ఇట్లా మంచిగా అందరికీ మంచి చేసుకుంటూ మీ ఎస్ఎన్ఎస్ ఫౌండేషన్ ద్వారా అన్నదాన కార్యక్రమాలు మరింతగా అసలు విచ్చుకుంటూ అందరికీ చేరుకుంటూ చూడబోతున్నాం. డెఫినెట్లీ అక్క. ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా? క్రికెట్ ఆడుడు, పాటలు పాడుడు? ఇప్పుడు ఏం లేవక్క. అంత ఒకప్పుడు ఉండేది, ఒకప్పుడు అన్నీ ఉండేవి. ఇప్పుడు ట్రావెల్ చేస్తారా? వేరే కంట్రీస్ పోయినరా? పోవాలని ఆశ ఉండేదక్క. ఆశ ఉన్నప్పుడేమో వెళ్ళే స్థితి లేదు, వెళ్ళే అంత లేదు. ఇప్పుడు టైం లేదు. ఇప్పుడు వెళ్ళాలన్నా టైం లేదు నా దగ్గర. ఇంతకీ మీరు డ్రైవ్ చేసే కార్ ఏది చెప్పండి పోనీ. నేనా? ఎక్స్యూవీ కార్ ఎక్స్యూవీ 500 అక్క. అదొకటి. స్ట్రోమ్ నాకు చాలా ఇష్టమైన వెహికల్, సఫారీ స్ట్రోమ్. సైరన్ ఉంటుంది, హ్యూమన్ రైట్స్ స్టిక్కర్ ఉంటుంది. సఫారీ స్ట్రోమ్ నాకు చాలా ఇష్టం. యా, అది ఎక్కువ డ్రైవ్ చేస్తాను. ప్రపంచానికి మీరు ఇచ్చే నినాదం, ఇవాళ సూర్యాబాయి ఇచ్చే నినాదం? అండ్ మద్యపానానికి అండ్ చెడు అమ్మాయిలకి అండ్ అబ్బాయిలకైనా అండ్ పేరెంట్స్ విషయాల్లో మీరు చూసే కేరింగ్ కావచ్చు, అన్కేరింగ్ కావచ్చు, ఇవన్నింటికి మీరు ఎంత నీటుగా ఆలోచించి ఎంత నీటుగా మీ సొల్యూషన్ మీరు ఎత్తుకుంటారో అంత మీరు గెలుస్తారు, అంత ముందుకెళ్తారు. చెడుకు దూరంగా ఉండండి, మంచికి చాలా దగ్గరగా ఉండండి, మంచిని దగ్గరికి తెచ్చుకోండి. చెడు అన్న ఆలోచనని బ్రెయిన్తో రానియొద్దు. అంతే. ఎప్పుడైతే చెడు ఆలోచనలు, చెడు మనసులు, మనకి ఎవరన్నా వీడు కరెక్ట్ కాదు, ఈమె కరెక్ట్ కాదు అనిపిస్తే దూరంగా వెళ్ళిపోండి. వాళ్ళతో కొట్లాట్లు పీకులాట్లు మీకు అవసరం లే. వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే మీరు అంత పైకి వస్తారో అంత బాగుంటారు. అది మంచి గుర్తించాలి. ఎస్, మంచి మాట. అది మంచికి దగ్గరగా ఉండండి, చెడుకు దూరంగా వెళ్ళండి. ఇది ఒకటే చెప్తాక నేను. సూపర్ సూర్యాబాయి, మంచిగా చెప్పిండు. చాలా మీరు మళ్ళీ రావాలి ఇట్లాగే ఎప్పుడైనా ఇట్లా పోతూ ఆగండి, ఛాయ్ తాగండి, ఇంకో 4 మాటలు మాట్లాడుకుందాం, జరిగిన ఇష్యూస్ ఏమైనా ఉంటే. తర్వాత మీరు తెర మీద ఏదో యాంకరింగ్ కూడా చేయొచ్చు మీరు. యాక్చువల్లీ మంచిగా జరుగుతున్న సమస్యల విశ్లేషణ చేయండి. డెఫినెట్లీ అక్క, మై డ్రీమ్ లో చేద్దాం మనం ఈ ప్రోగ్రామ్. ఓకే అంటే చేద్దాం. డెఫినెట్లీ అక్క, డెఫినెట్లీ, తప్పకుండా విల్ వర్కౌట్ సంథింగ్. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి, నేను ఉండాలి, మనం ఉండాలి, మన అందరం ఉండాలి. ఇట్లు మీ సూర్యాబాయి. All city Suryabai. Thank you very much.